మంగళగిరి మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ బ్రేక్ ఇన్స్పెక్టర్గా బాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు కొన్ని సూచనలు, సలహాలు అందజేశారు. మంగళగిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మాట్లాడుతానండి. వాహనదారులకు ముఖ్యంగా సూచనలు చేసేది ఏమనగా, ప్రయాణించే ప్రతి వాహనానికి కాగితాలన్నీ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఇన్సూరెన్సు, పొల్యూషను, వెహికల్ ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరిగా ఉండేటట్టుగా చూసుకుని డ్రైవ్ చేస్తుందిగా కోరుతున్నాము. ముఖ్యంగా స్కూలు బస్సులు తిప్పే యాజమాన్యానికి, డ్రైవర్లకి మేము చెప్పేది ఏంటంటే, పరిమితికి మించి ఎవరు కూడా స్టూడెంట్ని స్కూల్ బస్సులో ఎక్కించుకోవద్దు. ఆ ఎఫ్సి, ఇన్సూరెన్సు, పొల్యూషను కరెక్ట్గా పర్మిట్లు ఉన్నాయా లేవో చూసుకొని, కాగితాలు కరెక్ట్గా లేకపోతే బండి అసలు రోడ్డు మీద తీసుకొస్తే కంపల్సరిగా దాన్ని చెక్కింగ్లో దొరికితే మటుకు మేము బండి సీజ్ చేసేస్తాము. దాంట్లో అనుమానం లేదు. కాబట్టి మీరు పక్కాగా కాగితాలన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని రోడ్డు మీదకి రండి. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ప్రయాణికుడు కంపల్సరిగా హెల్మెట్ ధరించి మాత్రమే రోడ్డు మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం హెల్మెట్ల మీద గట్టిగా యాక్షన్ తీసుకోమని మాకు ఆర్డర్స్ వచ్చి ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా హెల్మెట్ ధరించి మాత్రమే రోడ్డు మీదకి రండి. ఆటో తోలే వాళ్ళకి ముఖ్యంగా గమనించేది ఏంటంటే, ఓవర్లోడ్ ఎక్కించుకుని వెళ్తున్నారు. మీరు మంగళగిరి పరిసరాల్లో తిరిగే ప్రతి ఆటో కూడా పరిమితికి మించి మనుషులను ఎక్కించుకొని తిరిగితే కంపల్సరీ కేసు బుక్ చేసి బళ్ళు కూడా సీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు వాహనాన్ని పరిమితిలో మాత్రమే ఎక్కించుకొని తిప్పవలసిందిగా కోరుతున్నాం. పేపర్స్ అన్నీ కూడా మీరు ప్రతిసారి కరెక్ట్గా ఉన్నాయో చూసుకుని మాత్రమే రోడ్డు మీదకి రండి. టిప్పర్లో కొంచెం బాగా ఓవర్లోడ్ వేసుకుని ర్యాష్గా వెళ్తున్నారని కంప్లైంట్లు ఎక్కువగా వస్తున్నాయి మాకు ఈ మధ్య. కాబట్టి భారీ వాహన యజమానులకి, డ్రైవర్లకి మీరు చెప్పే సూచనలు ఏంటంటే, పరిమితికి మించి మీరు లోడ్ వేయొద్దు. రాజధాని ఏరియాలో కొంచెం మూమెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వెహికల్స్ మూమెంట్ బాగా ఎక్కువగా ఉంది. అందువల్ల మీరు స్లోగా మాత్రమే వెళ్ళండి. ర్యాష్గా వెళ్ళినట్టు కనుక మా దృష్టికి వస్తే కంపల్సరీగా బళ్ళు సీజ్ చేస్తాం. ఇవన్నీ గమనించి మీరు ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించి తిప్పవలసిందిగా బళ్ళని కోరుతున్నాం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధ్య చాలామంది మైనర్ బాలబాలికలకి బళ్ళు కొనిపించి వాళ్ళతో రోడ్డు మీద తోలిస్తున్నారు చాలామంది. అది చాలా ప్రమాదకరమైన విషయం. ఇప్పుడు బండి తోలే మైనర్ కనుక మాకు దొరికినట్టయితే వాళ్ళ పేరెంట్స్ కూడా కంపల్సరీగా శిక్ష పడుతుంది. కొన్నిసార్లు జైలుకు కూడా పంపిస్తున్న కేసులు మాకు ఈ మధ్య కాలంలో రిపోర్ట్ అవుతున్నాయి. అందువలన కంపల్సరిగా మీరు మైనర్ బాలబాలికలకి ఎవరికి కూడా బళ్ళు ఇచ్చి రోడ్డు మీద పంపొద్దు. అది మేమే కాదు, పైనుంచి స్క్వాడ్ కూడా వస్తుంది ఆ విషయంలో. బండి పట్టుబడితే మటుకు పేరెంట్స్ కూడా శిక్ష పడిన కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉన్నాయి. అది గమనించి మీరు కంపల్సరిగా లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే బండి తోలండి.